ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పబ్బోజు వీరభద్రం స్తూపం వద్ద ఘన నివాళి అర్పించారు। ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఎండి యాకూబ్, మండల కమిటీ సభ్యుడు మార్కా సాంబయ్య, జిల్లా కమిటీ సభ్యుడు బొల్లం అశోక్లు సంయుక్తంగా మాట్లాడుతూ ఈ నెల 10 నుండి 17వ తేదీ వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ రైతాంగ పోరాటం అమరులైన వారిని గుర్తించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు। మతతత్వ పార్టీ అయిన బీజేపీ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు। అమర వీరుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని కొనసాగించాలన్నారు। కార్యక్రమంలో దర్గయ్య, సాయిమల్లు, యాకయ్య, సోమయ్య, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు కొత్త వెంకటరెడ్డి పాల్గొన్నారు। ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గ్రామాన జరుపుకుంటూ ఈరోజు అమ్మాపురంలో ఈ వారోత్సవ సభను జరుపుకుంటూ ఉన్నాం। సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం నేటి తరానికి తెలియపరచడం కోసమే ఈ పోరాటాన్ని గ్రామాన జరపడం జరుగుతూ ఉంది। ఎందుకంటే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలనే నినాదంతో ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది। ఆ పోరాటంలో 4000 మంది అమరులై 10 లక్షల ఎకరాలు 4000 గ్రామాలలో పంచడం ఈ ఎర్ర జెండా చరిత్ర, ఈ ఎర్ర జెండాకు ఉన్నటువంటి ఘనత। కానీ ఈ తెలంగాణ వారోత్సవ సభల గురించి వక్రీకరించి మాట్లాడుతున్నాయి కొన్ని పార్టీలు। అవి బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు। ఆ పార్టీలు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాత్ర లేదు, దానికి వాళ్ళకు సంబంధం కూడా లేదు, లేకున్నా కూడా దాన్ని వక్రీకరించి హిందూ ముస్లిం కొట్లాటలుగా సృష్టించి దాన్ని చిత్రీకరించి చెప్తా ఉన్నారు ఈ బీజేపీ పార్టీ। కాబట్టి ఖబర్దార్ బీజేపీ, మేము చెప్పేది ఒకటే, తెలంగాణ సాయుధ పోరాటానికి మీకు ఏమన్నా సంబంధం ఉంటే ఏ నాయకుడైనా మీ నాయకుడు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరుడైనట్టు ఉంటే చరిత్రలో మీరు చెప్పండి అని మేము సిపిఎం పార్టీగా మీకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఆ రోజు చరిత్రలో లేని వాళ్ళు కూడా ఈరోజు చరిత్ర గురించి చెప్పడం మాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది। అందుకనే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఎందుకంటే ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఏదైతే పోరాటం జరిగిందో ఆ పోరాటం ఈ నేటి తరానికి దాన్ని తెలియపరచడం కోసమే ఈరోజు సిపిఎం పార్టీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన తెలంగాణ వారోత్సవ సభలను జరుపుతూ ఉంది। ఈ సభలను జయప్రదం చేయాలి, ఈ వారోత్సవాలను ఇంకా వృద్ధం చేసి గ్రామాన దాన్ని తెలియపరచాలని సిపిఎం పార్టీగా మేము మీడియా ముందు చెప్పదలుచుకున్నాం। ఈ పోరాటం ఆంధ్ర మహాసభగా ఏర్పడి ఆ రోజు ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, రావి నారాయణరెడ్డి, భీమరేవి నరసింహారెడ్డి గారు, మల్లు సారథ్యం గారి పోరాట ఫలితంగా ఈ తెలంగాణ ఏర్పడడం జరిగింది। దీన్ని కొన్ని పార్టీలు విమోచన, విద్రోహము, విలీన దినం అని అనేక రకాలుగా వక్రీకరిస్తూ ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రాజకీయంగా మలుచుకోవడానికి అనేక పార్టీలు ముందుకు వచ్చి చిత్రీకరించడం జరుగుతుంది। ఒకవేళ ఏ పార్టీకైనా అనకుండా బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ మొన్న మలిదశ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్రను కొనియాడి పార్టీ ఓట్లు దండుకోవడం జరిగింది। అలాగే బీజేపీకి సంబంధం లేకున్నా కూడా వీర చరిత్రను వాళ్ళు మేము ఉన్నాం, ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మా పాత్ర ఉందని వాళ్ళు చెప్పుకోవడం, ఒకరికరించి మాట్లాడడం, కమ్యూనిస్టులను చులకనగా మాట్లాడడం వారికి తగదు। ఒకవేళ కనుక మీకు ఏమైనా ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో మీ పాత్ర ఉంటే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది। మీకు అదే విధంగా ఉంటే వీరనారి చాకలి ఐలమ్మను మీరు ఎప్పుడు కొనియాడారో ఇదే వీరనారి చాకలి ఐలమ్మ కాకుండా భగత్ సింగ్ను కూడా మా నాయకుడు అని చెప్పుకుంటున్నారు। ఆ రోజు మీ ఆర్ఎస్ఎస్ భగత్ సింగ్ వృద్ధిలో మెయిన్ పాత్ర పోషించింది। కాబట్టి ఖబర్దార్ బీజేపీ మతోన్మాదులారా, తెలంగాణ వక్రీకరించి మాట్లాడితే రాబోయే కాలంలో మిమ్మల్ని గద్దెదించడానికి ఎర్ర జెండా ఐక్యమై మీ బీజేపీ ప్రభుత్వం గద్దెదించడానికి సిద్ధంగానో అని ఇవి తెలంగాణ వారోత్సవ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం। తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 10వ తేదీ చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17వ తారీఖు తెలంగాణ విమోచన దినోత్సవం వరకు గ్రామాన ఎర్ర జెండాలు ఎగరవేసి నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, అందులో కమ్యూనిస్టుల త్యాగాలు,
ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ప్రజల మొత్తంగా అనుభవిస్తున్నటువంటి ఈ త్యాగాలను అనుభవిస్తున్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి మహత్తర పోరాటం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లిఖించదగ్గటువంటి పోరాటం. ఈ పోరాటాన్ని ఈనాటి ఉన్నటువంటి యువతరానికి నేర్పడమే కాకుండా యువకులు ఆ మహనీయుల ఆశయ సాధన కోసం ఎల్లవేళలా పోరాటాలకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాల మీద పోరాటాలు చేయడానికి సిద్ధం కావాలి. ఇవాళ పేదలను ఇంకా పేదలుగా ఉంచేందుకు, పెద్దలను ఇంకా పెద్దగా మార్చేందుకు, వాళ్ళ ఆస్తులు పెరిగేందుకు ఈ ప్రభుత్వాలు ఉపయోగపడుతున్నాయి తప్ప పేదల కోసం కృషి చేయడంలో ఈ ప్రభుత్వాలు లేవు. పెద్దల కోసం మాత్రమే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం కూడా నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జరిగినటువంటి పోరాటాలు 4,000 గ్రామాలలో 10,000 లక్షల ఎకరాలను ప్రజలకు పంచి గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ త్యాగాలను, వీటన్నిటిని కూడా యువతలందరికీ మరొకసారి తెలియజేయడం కోసం గ్రామాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యువత మొత్తం ఉద్యమాల్లోకి వచ్చినాడు పాలకవర్గం మీద పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సాయుధ పోరాట అమరవీరులకు జోహార్లు 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 జోహార్లు. Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.